లైఫ్‌లో ఇది చాలా పెద్ద హ్యాపీ మూమెంట్ ఇది. నా డెలివరీ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఇది సెకండ్ డెలివరీ అయినప్పటికీ, నాకు మరలా ఇది కొత్తగానే ఉంది. నా సెకండ్ డెలివరీ గురించి చెప్ చెప్దాం అనుకుంటున్నాను. చెప్దామనుకుంటున్నాను. అయితే ఆ రోజు వచ్చేసింది. డాక్టరు ముందు ఒక 3 డేస్ ముందు వెళ్ళేటప్పటికి డాక్టర్ పెయిన్స్ అయితే ఎప్పుడొస్తే అప్పుడు జాయిన్ అయిపోండి అని మాకు చెప్పారు. ఆ రోజు కోసం మేము వెయిట్ చేస్తున్నాం. పెయిన్స్ ఎప్పుడొస్తుందో, ఎప్పుడు జాయిన్ అవుదామనేసి. అయితే అక్టోబర్ 2 దసరా ముందు రోజు ఇంకా పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే మేము పెయిన్స్ స్టార్ట్ అయినందుక మేము ఎర్లీ మార్నింగ్ 6కే బయలుదేరిపోయాం. పెయిన్స్ అప్పటికి చాలా తక్కువగా వస్తున్నాయి కాబట్టి నేను చాలా రిలీఫ్‌గా చాలా ప్రశాంతంగా వెళ్ళాను. అయితే ఆల్రెడీ మా హస్బెండ్ ముందు బేబీకి అయితే మిస్ అయిపోయారు. అప్పుడు మా ఫస్ట్ బేబీదైతే డెలివరీ మా విలేజ్‌లో అయ్యింది. కాబట్టి మా హస్బెండ్ అప్పుడు మిస్ అవ్వడం వల్ల సెకండ్ బేబీది ఎలా అయినా నేను మిస్ అవ్వకూడదు అనుకున్నారు. సెకండ్ బేబీదైతే నాకు ఇక్కడ హైదరాబాద్‌లోనే అయ్యింది డెలివరీ. ఇంకా నొప్పులు అలా వస్తూనే ఉన్నాయి. అయితే చిన్నగా స్టార్ట్ అయ్యాయి. మధ్యాహ్నంకి నొప్పులు ఇంకా ఎక్కువైపోతున్నాయి. అయితే నాకు డెలివరీ మాత్రం అవ్వట్లేదు. నొప్పులు మాత్రం అలా స్లోగా పెరుగుతూ ఉన్నాయి. అయితే నాకక్కడ చాలా విధంగా ఎలా అయినా నార్మల్ డెలివరీ చేయాలని ట్రై చేస్తూ నేను ఆల్రెడీ గట్టిగా అనుకున్నాను కదా! అయితే నొప్పులు ఎక్కువవుతున్నాయి గానీ డెలివరీ అవ్వట్లేదు. అక్కడ నర్సులైతే నాకేంటంటే నడిపించారు. నెక్స్ట్ గుంజీలు తీయించారు. కొంచెంసేపు నేను 20 టైమ్స్ అనుకుంటా వాక్ చేశాను. కానీ అప్పటికి పెయిన్స్ పెరుగుతున్నాయి గానీ నొప్పులు పెరుగుతున్నాయి గానీ ఇంకా డెలివరీ టైం దగ్గర రావట్లేదు. వాళ్ళైతే మీకు అలా అయితే సిజరీన్ చేసేస్తారు. మీరు ఎలా అయినా పుష్ చేయండి. బేబీ ఎలా అయినా నార్మల్ అవ్వడానికి ట్రై చేయండి. నేను చాలా గట్టిగా అనుకున్నాను. ఫస్ట్‌ది ఎలాగైనా నార్మల్ డెలివరీ కాబట్టి సెకండ్‌ది నాకు ఎలాగైనా నార్మలే అవ్వాలి అనుకున్నాను. అయితే అలా ఆఫ్టర్‌నూన్ అలా అవుతూ ఉండగా అప్పటికి నాకు కొంచెం హాట్ వాటర్ పట్టిస్తున్నారు. కాఫీ పట్టిస్తున్నారు. ఎందుకంటే హాట్ వాటర్ గానీ, కాఫీ గానీ తాగుతూ ఉంటే కొంచెం మనకి ఫ్రీగా అవుతది అనేసి. అయితే ఇంకా పెయిన్స్ వస్తూ ఉన్నాయి. ఆ టైంలో నన్ను నేను అనుకున్నాను. అబ్బా! ఇంత పెయిన్ నేను భరించాలా? అసలు ఆ టైంలో నన్ను నేను చూసుకుంటే ఆ పెయిన్ తట్టుకోలేక ఒక్కొక్కసారి నేను పిల్లోస్ కొట్టుకుంటున్నాను. గోడలకు కొడుతున్నాను. ఎంత పెయిన్ అంటే అది ఒక్క లేడీస్‌కే తెలుస్తదనుకుంటాను. ఆ టైంలో నన్ను నేను చూసుకునేసరికి నాకు ప్రతి విషయం గుర్తుంది. నాకు ప్రతీది చిన్న విషయంతో సహా ఆ రోజు ఏం జరిగిందో ప్రతి విషయం నాకు కళ్ళకు కట్టినట్లే గుర్తుంది. అది ఇప్పటికీ తలుసుకుంటే నాకైతే అదొక ఎక్స్‌ప్లెయిన్ చెయ్యలేను ఆ మూమెంట్‌ని. చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటది. అయితే అలా జరుగుతూ ఉండగా నాకు పెయిన్స్ అలా వస్తూ ఉండగా ఇంకా నాకు అలా వాక్ చేస్తూ ఉండగా నాకు 6:25కి అలా పెయిన్స్ ఇవ్వగలిగాను. బేబీ బయటకొచ్చేసింది. యాక్చువల్‌గా ఏమైందంటే బేబీ మేము ముందు డాక్టర్‌ని కలిసినప్పుడు 2.8 ఉంది. తర్వాత బేబీ 1 వీక్‌లోనే 400 గ్రామ్స్ పెరిగిపోయింది. అంటే 3.2 అయ్యింది. దానివల్ల నేను నొప్పులు ఇస్తున్నా డెలివరీ అయితే పెయిన్స్ వస్తున్నాయి గానీ బేబీ అయితే బయటకి రావట్లేదు. అప్పటికి ఎవరికీ అంటే డాక్టర్ కూడా గెస్ చేయలేదు 1 వీక్‌కి ఇంత పెరుగుతదని. కాబట్టే నాకు బేబీ పెరగడం వల్ల నాకింకా కష్టమైపోయింది. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పెయిన్స్ ఇస్తూనే ఉన్నాను. కానీ డాక్టర్ నాకు చాలా సపోర్ట్ చేశారు. మేము ముందు నుండి చెప్పాం ఫస్ట్ బేబీది నార్మల్ డెలివరీ కాబట్టి మాకు సెకండ్ కూడా నార్మలే కావాలి. మీరు ఎలా అయినా ట్రై చేయండి డాక్టర్ అని అంటే డాక్టర్ చాలా సపోర్ట్ చేసి నీ బట్టే ఉంటదమ్మా. నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉండి నాకు నార్మలే కావాలి అని నువ్వు గట్టిగా ఉంటే పక్కా నార్మల్ అవుద్ది. నేను అలానే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాను. అంత నొప్పుల్లో కూడా వాళ్ళు నన్ను నడిపించినా లేకపోతే గుంజీలు తీయమన్నా మనకి పెయిన్స్ వచ్చేటప్పుడే అవి చేయిస్తారు. నేను ఎంత పెయిన్ అయినా నాకు ఇలా కావాలి. నేను నార్మలే కావాలి అనుకొని నేను చాలా సంకల్పంతో నేను చాలా గట్టిగా ఉన్నాను. నాకైతే నార్మలే కావాలని. ఆ విధంగానే నేను ఆ రోజు చాలా స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల నాకు నార్మలే అయ్యింది. కానీ నాకు ముందంతా సింప్టమ్స్ డిఫరెన్స్ లేవు. ఫస్ట్‌కి, సెకండ్‌కి కాబట్టి నీకు బాబే పుడతదని ప్రతిసారి అందరూ అనేవారు. నేను కూడా అదే ఊహల్లో ఉండిపోయాను. నాకు పాప పుడితే బావున్ను. ఫస్ట్ బాబు కదా! సెకండ్ పాప పుడితే బావున్ను అనుకున్నాను. డెలివరీ అయ్యాక డాక్టర్‌ని అడిగాను. డాక్టర్ నాకు పాప, బాబు పుట్టిందంటే డాక్టర్ పాప అనేసరికి ఇంకోసారి చెప్పండి అంటే పాప. ఆ హ్యాపీనెస్ నాకే కాదు మా హస్బెండ్‌కి కూడా పాప అనేసరికి